मेरा एक आदमी गया तो क्या प्रॉब्लम हुआ, 9 आदमी फंसे हुए थे ना। लेकिन वो गाड़ी भी हो जाए ना, वो से आपका सेठ भी हाँ, सेठ ने भी बोला कोई टेंशन नहीं, तुम जाओ एक बार थोड़ा ट्राई करो। जेसीबी में भी वो पूरा वाटर गया अंदर, पूरा हाइड्रोलिक वो ट्रांसमिशन एक्सल ऑयल पूरा वाटर, उस समय कितना लेवल तक आ गया वो वाटर? पूरा इंजन మొత్తం బండి మునిగిపోయిందండి. ఆ గ్లాస్లే ఉన్నాయి, ओनली कैबिन। క్యాబినే ఉంది అంతే, మొత్తం మునిగిపోయింది బండి మొత్తం. तो डर नहीं लगा उस समय? हाँ, डर तो लगा सर थोड़ा लेकिन लाया फिर आया। మాకు వేరే ఆప్షనే లేదు, కాపాడటమా మన బండి పోవటమా. 35 లక్షల బండి పోని వాళ్ళని కాపాడినామంటే అంతే చాలు. ఒకవేళ ఈ లోపల మనం విఫలమైన పోని అనే ఉద్దేశంతో డిసైడ్ అయి పంపించాను సార్. వాడు నేనెంత చేసినో డ్రైవర్ కూడా అదే చేసిండు. డ్రైవర్ కూడా నేను ఒక్కని పోతా, లేకపోతే మిగతా 9 మందిని తీసుకొని వస్తానే నమ్మకంతో ఇంకా 3 సాహసం చేశారు. ఆ గ్రామస్తులు కూడా 3-4 వాళ్ళు కూడా సాహసం చేసి బండి ఎక్కారు. రైతులు జేసీబీ ఎక్కి నీళ్ళ నుంచి అవతలికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మీద పడి ఏడ్చారు. మొత్తం డౌన్ చేసి 80,000 రూపాయల ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అయినా నాకైతే సాటిస్ఫాక్షన్ సార్. ఇటు నుంచి ఫ్లోటింగ్ రాని, ఇటు నుంచి ఫ్లోటింగ్ వచ్చేసింది. ఇక మేము పోయే పరిస్థితి లేదు. పిల్లలు ఏమారంటే భయపడి 6 పిల్లలు ఆడ మనిషి అమ్మటి రోడ్డు ఎక్కారు. ఇక మేము ఇటు పోయే పరిస్థితి లేదు మాది. తర్వాత నేను కూడా ఏళ్ళ కోసం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, బ్రిడ్జి ఎక్కాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జి మీద 10 గంటల కానించి వాటర్ పెరుగుతూ ఉంది. 6 గంటల వరకు వాటర్ పెరిగే ఉంది. అడుగున్నర పైన బ్రిడ్జి పైన నీళ్ళు పోయినాయి. అప్పుడు పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. ఆ ఈ ధరని అంచు మీద నిలబడ్డాం అందరం, 9 మంది కూడా. అవతల పోతే ఇంకొక కొద్దిగా దాటితే ఊపుతుంది బ్రిడ్జి. ఇక అక్కడే నీళ్ళని కొట్టుకుంటా కూర్చునే పరిస్థితి లేదు. ఇట్లా గజగజ వణుక్కుంటా ఒక్కొక్కరిని దగ్గర పట్టుకుంటా ఇక నిలబడ్డాం. ఇంకా కూర్చునే పని లేదు. 10 గంటలు నిలబడే ఉన్నాం. తిండి మా డోనర్ ద్వారా మొత్తం పంపించారు, మా పిల్లలే పంపించారు. ఇక మేము బతకమనుకున్నాం, ఇంకా మేము బతికే పరిస్థితి లేదు. ఇంకొక 6 అడుగు పెడితే లేదు. ఇక ఆ నీళ్ళు కొడుతుంటే పాటు నుంచి తగులుతుంటే ఇక భయం ఎట్లా కొడుతుంది తెలుసా. నీళ్ళు వచ్చి కొడితే అసలు ఎంత సురుకో అలలు వచ్చినట్టే మేము చూస్తూ ఉన్నాం. 8 గంటల నుంచి 9:30 వరకు బ్రిడ్జి కిందికి వెళ్ళిపోయినాయి నీళ్ళుగా, పైన లేవు. తగ్గుతూ 9 గంటల వరకు 3 అడుగులు ఎదురు తగ్గింది. 3 నుంచి 9:30, 10 అడుగులు, 5 అడుగులు తగ్గింది. ఇక అప్పుడు మా దగ్గర వచ్చి మా ఊరు గ్రామం, మా అన్నగారు జేసీబీ వెంకటరామరావు గారిది, ఆ జేసీబీ ద్వారా చెట్టుకు మా వాళ్ళు వచ్చేసి తాడు కట్టి జేసీబీ ద్వారా 11:30కి మాకు బయటకు పంపించాడు. తాము అబద్ధం సార్, ఫేక్. అది మీరు కూడా ఆలోచించండి, అది అబద్ధం. కాపాడింది ఆ డ్రైవరు, పంపించింది మేము. ఇక ప్రజలందరూ ఉన్నారు.